నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. విద్య అనేది విద్యార్థుల జీవితాన్ని ఉన్నతంగా మార్చే గొప్ప సాధన. సర్టిఫికెట్లు మాత్రమే పరిమితం కాకుండా ప్రస్తుత విద్యా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా విభిన్నమైన కోర్సులను పరిచయం చేసి విద్యా సంస్థ అంటే బెంగళూరులోనే ప్రతిష్టాత్మక రేవా విశ్వవిద్యాలయం. ఉద్యోగ అవకాశాలు మెండుగా కలిగిన బెంగళూరులోని రేవా యూనివర్సిటీలో క్రమశిక్షణతో కూడిన గుణాత్మక విద్య, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, విద్యార్థుల పురోగతికి అవసరమైన శిక్షణ, అభివృద్ధికి దోహదపడే అవకాశాలు రేవా యూనివర్సిటీ జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ పేరొందింది. రేవా యూనివర్సిటీ ఆహ్లాదకరమైన వాతావరణంలో బెంగళూరు ఉత్తరంలోని యలహంకకు అనుబంధంగా కలిగిన కట్టి గేనహల్లిలో వెలిసింది. నేటి పోటీ ప్రపంచంలో అకాడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, దూరదృష్టి కలిగిన నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్న యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఐటీ ఎడ్యుకేషనల్ హబ్గా ఉన్న బెంగళూరులో ఇక్కడి వాతావరణానికి దేశ విదేశాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. యూనివర్సిటీ క్యాంపస్లో ఎటు చూసినా పచ్చదనం నెలకొంది. ఇంజనీరింగ్ నుంచి మేనేజ్మెంట్ వరకు, లీగల్ స్టడీస్ నుంచి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వరకు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏఐ, డిజైన్, అగ్రికల్చర్తో పాటు ఏరోస్పేస్ వంటి కోర్సులను యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. వీటికి మూలాలు దూరదృష్టి కలిగిన ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ పి శ్యామరాజు గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. గ్లోబల్ స్థాయిలో ఏఐ యూనివర్సిటీగా గుర్తింపు సాధించడం, నాక్ నుంచి A+ గుర్తింపు వంటి సాధనలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. అంటే నాక్ అసెస్మెంట్ లో A+ గుర్తింపు పొందడం రేవా యూనివర్సిటీ మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి మీ మాటల్లో ఈ మైల్ స్టోన్ చేరుకోవడానికి ఎంత కృషి ఉంది? మాకు కూడా ఇది గర్వం. ఎందుకంటే A+ రావాలి అనుకుంటే అందులో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లల ప్రోగ్రెస్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఇవన్నీ కలిపితేనే నాక్లో A+ రికగ్నిషన్ వస్తుంది. అది బాగా గర్వం, మాకు సంతోషంగానే ఉంది. అది ఇందులో నేను చెప్పాల్సిన విషయం అంటే మా సిబ్బందితో పాటు తల్లిదండ్రులకు మా పైన నమ్మకం, పిల్లలు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వల్ల ఇవంతా వచ్చింది అనుకుంటున్నాను నేను. మీ స్టాఫ్ కృషి ఎంత ఉంది సార్? ఇప్పుడు నేను ఛాన్సలర్గా వాళ్ళకి కావాల్సింది నేను ప్రొవైడ్ చేయొచ్చు, కానీ అకాడమిక్స్ అన్న తర్వాత వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళు ఎట్లా డెలివరీ చేస్తారు, జస్టిస్ చేస్తారు వాళ్ళ జాబ్కి అనేది ఇంపార్టెంట్. వాళ్ళు చేసినారు కాబట్టి మేము ఇది సాధించగలిగినాం. ఎస్ సార్. ఆవిష్కరణలతో రేవా యూనివర్సిటీని ఏఐ ఫస్ట్ దిశగా తీసుకువెళ్ళడం అంటే విద్యార్థులకు ఎలాంటి గుణాత్మకంగా ఒక స్కిల్డ్ బేస్డ్గా తీర్చిదిద్దుతున్నారు? వాళ్ళు ఏమిస్తున్నారు వాళ్ళకి? ఏఐ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ టూల్. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత కంప్యూటర్స్ వచ్చింది, డిజిటలైజేషన్ అయ్యింది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత పిల్లలకు దీంట్లో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, అందులో డిసడ్వాంటేజెస్ కొంత ఉన్నాయి. అంటే ఏఐ టూల్ని యూజ్ చేస్తూ పిల్లలు ఎట్లా ప్రోగ్రెస్ కావచ్చు అనే దాంట్లో వాళ్ళను ఆ రకంగా తీసుకెళ్ళాలి అనుకుంటే ముఖ్యంగా ఫ్యాకల్టీ రెడీ కావాలి. అందుకే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. ఆ తర్వాత వాళ్ళు ఆ రకంగానే చేస్తూ ఉన్నారు. నాకు చాలా నమ్మకం ఉంది. మా యూనివర్సిటీ ఏఐ ఫస్ట్ యూనివర్సిటీ అని అంటే ప్రసిద్ధి చెందుతుందని నా నమ్మకం. అండ్ స్టూడెంట్స్ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు సార్ ఈ ఏఐ ప్రోగ్రామ్స్కి సంబంధించి? వాళ్ళు చాలా ఎగ్జైట్ అయి ఉన్నారు. అది కామన్ కదా. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, దాన్ని యూస్ చేసుకునేవాళ్ళు, మిస్యూజ్ చేసుకునేవాళ్ళు ఉంటారు. ఇందులో ఏఐలో కొంతమంది భయం కూడా ఉంది. అంటే ఇది ఏఐలో ఉద్యోగ అవకాశాలు పోవచ్చు, లేదు అవంతా కూడా అది ఊహాపోకలు. కానీ దాంట్లో ఖచ్చితంగా ఏఐ బాగా ఉపయోగపడుతుంది, సపోర్ట్ చేస్తుంది. దాన్ని పిల్లలకు నేర్చుకోవడానికి చాలా సపోర్ట్ ఇస్తుంది. అండ్ న్యూ ఏజ్డ్ ప్రోగ్రామ్స్ కూడా ప్రవేశపెడుతున్నారు అని విన్నాం సార్. న్యూ ఏజ్డ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలాబొరేట్ చేస్తారు? ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మేము ఏఐని ఇంక్లూడ్ చేస్తూ దానికి సంబంధించిన ప్రోగ్రాములు అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, ఐటీలో కావచ్చు, అన్నిటిలో ఈ టెక్నాలజీ కోర్సెస్ కాకుండా మిగతా కోర్సుల్లో కూడా మేము ఇంక్లూడ్ చేసాం, ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. కాబట్టి నా ప్రకారంగా
మా యూనివర్సిటీ అన్ని ప్రోగ్రాముల్లో ఏఐని యూజ్ చేస్తూ పిల్లలను ఆ రకంగా ట్రైన్ చేస్తూ పోతాం. అండ్ సార్ బీటెక్లో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. అంటే వ్యవసాయంలో ఎలాంటి మార్పులు సాధ్యం అనే దాని మీద ఈ ప్రోగ్రామా సార్? అవును. అంటే నేను ఇంతకుముందు కూడా ఇదే మీ ఛానల్లోనే చెప్పాను నేను. అంటే ఇది ప్రపంచం మొత్తం కూడా ఏమవుతుందంటే పాపులేషన్ పెరుగుతూ ఉంది, అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది, ఆ తర్వాత ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తక్కువ అవుతూ ఉంది. ఆటోమేటిక్గా ఈ ఫుడ్ ప్రొడక్షన్ తక్కువైన తర్వాత ఆటోమేటిక్గా షార్టేజ్ వస్తుంది. ఒక యూనివర్సిటీగా, అందులో రీసెర్చ్ యూనివర్సిటీగా మనం అంటే ఇంకా ముందు రోజుల్లో వచ్చే ఛాలెంజెస్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది నా ఉద్దేశం. ఆ రకంగానే తక్కువ భూమిలో తక్కువ వాటర్తో ఎక్కువ ఎట్లా పండించాలి అనేది ఇంపార్టెంట్ ఈ రీసెర్చ్. ఇది అంటే ఆయా ఫుడ్ షార్టేజ్ని ఎట్లా మనం అడ్రస్ చేస్తామనేది ఇందులో రీసెర్చ్ చేస్తూ మేమేం చేసామంటే యూనివర్సిటీ క్యాంపస్లోనే 4-5 ఎకరాలు పిల్లలకి అంటే ఈ ప్రోగ్రామ్ కానీ అలాట్ చేసాం. కారణం ఏమంటే సెంటర్ ఆఫ్ ది సిటీ ఉంటే కూడా నేను అలాట్ చేసిన ఉద్దేశం ఏమంటే రీసెర్చ్ అంతా ఇక్కడ జరిగిన తర్వాత బెంగళూరు నుంచి 50-100 కిలోమీటర్ల దూరంలో ఇంకా ఎక్కువ అంటే 50-100 ఎకరాలు తీసుకొని అక్కడే టోటల్గా ఈ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ నేను అక్కడ షిఫ్ట్ చేసి అందులో అంటే పిల్లలు, ఫ్యాకల్టీ అందరూ అక్కడే ఉండాలి. అక్కడే వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళ చేతులు కొంచెం గలీజ్ చేసుకుంటేనే ఇవంతా నేర్చుకోగలుగుతారు. అట్లా చేసి ఇది టెక్నాలజీ డ్రివన్ అగ్రికల్చర్గా స్టార్ట్ చేయాలనేది మాది ఉద్దేశం. అంటే మేము మా యూనివర్సిటీ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ కాబట్టి ఇందులో అక్కడ ఏమి వీళ్ళు పండిస్తారు ఆ పంట డైరెక్ట్గా ఎండ్ యూజర్కి పోవాలి. ఎండ్ యూజర్కి పోవాలంటే టెక్నాలజీని యూజ్ చేయాలి, ఆ తర్వాత మిషనరీ యూజ్ చేయాలి. దీంట్లో సప్లై చైన్ మధ్యలో ఉండే దళాలు వీళ్ళందరినీ తక్కువ అంటే వైపౌట్ చేయాలనుకుంటే మేము కామర్స్ వాళ్ళను, మేనేజ్మెంట్ వాళ్ళను, ఆ తర్వాత ఐటీ వాళ్ళను, మెకానిక్ అందరినీ కూడా అన్ని కోర్సులను దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇది చేస్తున్నాం. ఇందులో నా కళ ఏమంటే నేను ఎప్పుడు కూడా జాబ్ ప్రొవైడర్స్ కావాలి పిల్లలు అంటాను. మేము పోయి మాకు జాబ్ కావాలనే బదులు జాబ్ ప్రొవైడర్స్గా మేము తీర్చిదిద్దాలని మా ఉద్దేశం. అటుండేటప్పుడు ఈ అగ్రికల్చర్ అనేది 2 రకాలుగా సాల్వ్ అవుతుందని నేను అనుకుంటాను. నా ప్లాన్ ఒకటి ఫుడ్ షార్టేజ్ని అడ్రస్ చేస్తాం. ఆ తర్వాత ఈ పిల్లలకు ఇందులో అన్ని కోర్సులు చదువుతున్న వాళ్ళకి అందరినీ ఇన్వాల్వ్ చేసినప్పుడు నా ప్రకారం 500 నుంచి 1000 మంది వరకు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు జాబ్ ప్రొవైడర్స్ అవుతారు. అది పెద్ద ఇండస్ట్రీ మారి తయారవుతుంది. ఎస్ సార్. అండ్ రేవా నెస్ట్ అనేది స్టూడెంట్స్ని ఎంటర్ప్రీనర్స్గా తీర్చేలా రూపొందించింది. సో దాని గురించి ఒక్కసారి సార్, ఇప్పుడే మీరు అన్నారు జాబ్ ప్రొవైడర్స్ లాగా ఉండాలి మా స్టూడెంట్స్ అనే కళ మీకుంది. సో దీని గురించి కూడా ఒకసారి. నేను ఏదో చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు వేల జాబ్లు క్రియేట్ చేశాను నేను. అందులో ఇక్కడ మేము ఆ కష్టం తెలుసు కాబట్టి ఎట్లా చేయొచ్చు అని ఇక్కడ మా ప్రోత్సాహంతో మన జాబ్ ప్రొవైడర్స్ని రెడీ చేయాలి, ఎంటర్ప్రెన్యూర్స్ని రెడీ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది రేవా నెస్ట్. ఇక్కడ వచ్చి మేము బిగినింగ్లో ఇనాగరేషన్ చేసేటప్పుడే మేము చెప్తాం, 3 కేటగిరీలుగా పిల్లల్ని మేము డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చి వాళ్ళ సొంత బిజినెస్ చేసే వాళ్ళకు కొంతమంది ఉంటారు. ఆ తర్వాత లేదు మాకు జాబే కావాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ పోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళ సొంత బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వగలుగుతాం. లేదు మేము జాబ్ ప్రొవైడర్స్ కావాలనుకునేటప్పుడు ఈ రేవా నెస్ట్ బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎలాంటి స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేయాలి, వాళ్ళ ఐడియాస్ ఎట్లుంది, వాళ్ళకి ఏదైనా ఐడియాలు ఉన్నా ఆ ఐడియాలతో వాళ్ళు రేవా నెస్ట్ని కాంటాక్ట్ చేసిన తర్వాత అక్కడ మెంటార్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు,
వాళ్ళు దీన్ని గైడ్ చేయగలుగుతారు. అంటే నువ్వు మీ ఐడియాలు, మీరు తెచ్చిన ప్రపోజ్ చేస్తున్న ప్రాజెక్టు లేదు ఏది చేయాలనుకున్నారో ఇది వర్కౌట్ అవుతుందా లేదా, లేదా వాళ్ళకి ఏం గైడెన్స్ కావాలి. ఇప్పుడు 4-5 రకాలుగా వాళ్ళు ఐడియాలు తెచ్చినప్పుడు ఏదో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇందులో పోవచ్చు అంటారు. వాళ్ళు అప్పుడు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కావచ్చు, అది మేము ప్రొవైడ్ చేస్తాం. మేము వాళ్ళను అక్కడున్న ఇంక్యుబేటర్లో వీళ్ళు స్టార్ట్ చేసి ఒకరో ఇద్దరితోనూ, ఆ తర్వాత వాళ్ళకు గ్యారంటీ ఇక్కడ నేను చేయగలుగుతాను అన్నప్పుడు వాళ్ళు వేరే చోట పోయి వాళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అంతవరకు మేము చేస్తాం. ఇది ఇప్పటికే ఒక 72 కంపెనీలు స్టార్ట్ అయినాయి ఇక్కడి నుంచి, స్టార్టప్ కంపెనీలు. తద్వారా సుమారు 400-500 మందికి జాబ్ వచ్చింది. దీన్ని మేము ఇంకా పెద్ద స్కేల్లో చేయాలని మా అభిలాష. ఎస్ సార్. అండ్ ఇప్పుడున్న యూనివర్సిటీస్ అన్నింటికీ కూడా పెద్ద టాస్క్ అని చెప్పాలి ప్లేస్మెంట్స్. అందులో చెప్పుకోదగ్గది రేవా యూనివర్సిటీ అని చెప్పాలి. సో మీ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ గురించి ఏం చెప్తారు, అలాగే కెరియర్ డెవలప్మెంట్ సెంటర్స్ గురించి కానీ వీటి గురించి ప్రధానంగా ఏం చెప్తారు సార్? నేను పిల్లలకి ఇప్పటికీ 3500 ప్లేస్మెంట్స్ అయింది. ఇది 4000 వరకు టచ్ అవుతుంది ఇంకొక నెల లోపల అనుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఎట్లుంటుందంటే పిల్లలదైనా లేదు వాళ్ళ పేరెంట్స్దైనా కూడా పెద్ద కంపెనీలు కావాలంటారు, జాబ్ కావాలంటారు, ఆ తర్వాత పెద్ద ప్యాకేజీలు కావాలంటారు, ఇవంతా ఉంటుంది. ప్లేస్మెంట్ అంటే ప్యాకేజ్ అన్నట్టు అయిపోయింది. అందుకే మేమేం చేసామంటే కంపల్సరీగా అంటే మా సిబ్బంది అంతా కూడా, ప్రొఫెసర్స్ వీళ్ళంతా కూడా ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ చేస్తూ వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకొని ఇంటర్న్షిప్లోనే వాళ్ళని అక్కడికి అంటే అక్కడి నుంచే పెయిడ్ ఇంటర్న్షిప్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇంటర్న్షిప్లో ట్రైన్ అయిపోతే ఆ కంపెనీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. ఇంటర్న్షిప్స్లో నాకు తెలిసినంతవరకు 1 lakh అంటే ఒక ఇంటర్న్షిప్ 1 lakhతో వచ్చింది కొంతమంది పిల్లలకి. అది కాకుండా 40 లక్షలంతా ప్యాకేజీలు కూడా వచ్చినాయి. మాది ఇంటర్న్షిప్లో 1 lakh 1 lakh ఇంటర్న్షిప్. ఇది చాలా గ్రేట్ థింగ్ సార్. అది ఇంకా ఏమంటే మేము కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నది ఏమంటే మేము మీకు అంటే మీకు ఏ రకమైన అంటే మీ ఎంప్లాయీస్ కావాల్సిన రకంగా అదే రకంగానే మేము సిలబస్ ఇక్కడ తయారు చేస్తాం. వాళ్ళు మీ కంపెనీలో వచ్చిన తర్వాత 6 months మీరు ట్రైన్ చేయాల్సిన చెప్పాలి, ఆ ట్రైనింగ్ మేము ఇక్కడే ఇవ్వగలుగుతాం అనేసి అట్లా తయారు చేస్తాం. కాబట్టి ఈ పిల్లలు ఒక్కసారి వాళ్ళకు రిక్రూట్ చేసిన తర్వాత డైరెక్ట్ పోయి వర్క్లోనే స్టార్ట్ అయిపోతారు. ఇవంతా అంటే ఎన్ని రకాలుగా అంటే పిల్లలకు అంటే అనుకూలం అవుతుంది, ఆ రకంగా ట్రైన్ చేయడం చేస్తున్నాం మేము. నైట్ సార్, గుడ్ థింగ్. అంటే కెరియర్లో కీలకమైన రేవా పరిశోధన కేంద్రం గురించి ఒక్కసారి చెప్పండి సార్. మాది రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీ. ఈ సంశోధన భవన్ అనేది మేము అంటే దాని ఒక బ్లాక్ క్రియేట్ చేసాం. అది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్తో చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్లు అక్కడ ఇన్స్టాల్ చేసి ఈ రీసెర్చ్ అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేసే వాళ్ళకంతా అక్కడ అంటే ఇవంతా కావాల్సిన సౌకర్యాలను చేసి పెట్టాం. అంటే ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, అగ్రికల్చర్లో మనం యూనివర్సిటీగా ఇంకా ముందుకు వచ్చే ఛాలెంజెస్ ఎట్లా ఫేస్ చేయాలంటే మనం ఏం రీసెర్చ్ చేయాలి అనేది ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉంది. అంటే ఆ ఛాలెంజెస్ రీసెర్చ్ జరుగుతూ ఉంది అక్కడ. అదే రకంగానే మిగతా అంటే సైంటిస్టులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇప్పుడు మాది అక్కడ టెక్నో సెంటర్ అని పెట్టాం. అందులోనే అక్కడ రీసెర్చ్ అంటే టెక్నాలజీ ఎంత ముందుకెళ్తూ ఉంది, ఆ ముందుకెళ్ళే దాంట్లో మన రీసెర్చ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఎట్లా ఇది సొసైటీకి ఉపయోగపడుతుంది అనేది కూడా అక్కడ జరుగుతూ ఉంది. నా ఉద్దేశం ఏమంటే అక్కడ ఎవరెవరికైతే రీసెర్చ్నే ఒక వాళ్ళ కెరీర్గా తీసుకునే వాళ్ళకు అది బాగా ఉపయోగపడుతుంది.
ఆల్రెడీ సార్, అంటే విద్యకి ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు అథ్లెట్ వెల్నెస్ కూడా అందిస్తున్నారు విద్యార్థులకి. ఈ ఆలోచన మీద సార్, ఈ బాడీ మైండ్ వెల్నెస్ ప్రోగ్రామ్, ఈ ఆలోచన గురించి ఒకసారి చెప్పండి సార్. అఫ్ కోర్స్ స్టూడెంట్స్కి అన్నీ కావాలి, 100% వాళ్ళు అన్నింట్లోనూ రాణించాలి అనే ఆలోచన బాగుంది. ఇది మీద సార్? ఇప్పుడు నేను ఎప్పుడు కూడా హెల్త్ ఫిట్నెస్ దాన్ని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. మీకు ఇంకోటి చెప్పాలి, నేను మా ఎంప్లాయీస్కి అంతా ఇప్పుడు అప్రైజల్స్ చేసేటప్పుడు ఇది కూడా ఒక ఐటమ్. అంటే ఓవర్ వెయిట్ ఉంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయము ఇంక్రిమెంట్స్. అంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా. కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు రైట్ ఫ్రమ్ ది ఛాన్సలర్ అందరూ కూడా ఫిట్గా హెల్తీగా ఉన్నప్పుడే, డిసిప్లైన్డ్గా ఉన్నప్పుడే మనం పిల్లలకి వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతాం. క్వశ్చన్ మనం అది కూడా ఎడ్యుకేషన్, ఈ డిసిప్లైను హెల్త్ది ఇవంతా కూడా ఎడ్యుకేషన్. అందుకనేసి నేను ఇది దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. మా యూనివర్సిటీలో మంచి ఫిట్నెస్ సెంటర్ ఉంది, కంపల్సరీ చేసినాం. ఇప్పుడు మా వాళ్ళకంతా సిబ్బందికంతా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వెయిట్ చెక్ చేస్తారు. అక్కడ ఏమైనా ఓవర్ వెయిట్ ఉంటే 3 months 6 months టైం ఇస్తాం. అది తగ్గించలేదంటే ఇంకా ఇంక్రిమెంట్లో అంత ఎంత కట్ అవుతుంది. అండ్ విద్యార్థులకి భద్రత, వసతి అనేది కూడా చాలా ముఖ్యం సార్. ఇంటి నుంచి దూరంగా వచ్చి ఎక్కడో ఉంటారు, వాళ్ళ మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, ఆ వాతావరణానికి అలవాటు పడాలి. సో దానికి మీ వంతు కృషి చాలా అవసరం. ఎడ్యుకేషన్ కంటే కూడా హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ పెట్టినట్టున్నారు. సో దాని గురించి ఒకసారి సార్. నేను ఇది చాలా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేసాము యూనివర్సిటీలో. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఒక్కరో 2 పిల్లలతో ఉంటారు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది వాళ్ళ గురి ఉంటుంది. అందులో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మంచి యూనివర్సిటీ, మంచి వాతావరణం అని వెతికినప్పుడు వాళ్ళు రేవా యూనివర్సిటీలో అడ్మిట్ చేసిన తర్వాత ఇది మా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ చేస్తాం. మా క్యాంపస్ 40 ఎకరాల్లో మేము 30-35% మాత్రమే కవర్ చేసిన, మిగతా అంతా కూడా గ్రీనరీ ఉంది. ఇందులో 4,000 మందికి అకామిడేషన్ ఉంది హాస్టల్స్లో. అంటే అబ్బాయిలకు అమ్మాయిలకు సపరేట్గా. ఆ అబ్బాయిల హాస్టల్స్, అమ్మాయిల హాస్టల్ మధ్యలో స్టాఫ్ క్వార్టర్స్ ఉంది. ఆ అమ్మాయిల హాస్టల్కి సపరేట్ గేటు, సపరేట్ సెక్యూరిటీ ఉంది. ఆ తర్వాత మెస్ కూడా సపరేట్ ఉంది. అంటే హోమ్ అవే హోమ్ అని చెప్పి ఇది. ఎందుకంటే మా పాలసీ ఎట్లంటే, ఈ పిల్లలు కట్టే ఫీజుతో నేను మా వాళ్ళ ఎంప్లాయీస్కి నేను శాలరీస్ పే చేస్తాను. మా సిబ్బందికి నేను ప్రతి నెల మా 4వ శనివారం చింతనం జరుగుతుంది. ఆ రోజు ఇది ప్రస్తాపన చేస్తూనే ఉంటాను. అంటే మీ పిల్లలను మీరు ఈ పిల్లలు కట్టే ఫీజుతో మీరు అంటే పోషిస్తున్నారు కాబట్టి మీ పిల్లల కన్నా ఇక్కడ చదువుతున్న పిల్లలు ఇంపార్టెంట్, మీకు ప్రయారిటీ అని చెప్తుంటాను నేను. ఆ పాలసీతోనే చేస్తాం మేము. ఆ కన్సర్న్ అనేది ఉంది మా సిబ్బందికి. ముఖ్యంగా హాస్టల్లో ఉండే వాళ్ళకి అంటే వార్డెన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ చేయొచ్చు. ఆ ఇంటరాక్షన్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు అక్కడ పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. అంటే హోమ్ సిక్నెస్ అనేది రాకూడదు అని చెప్తుంటాను నేను. ఇప్పుడు వారంలో 5 రోజులు మాత్రమే యూనివర్సిటీ క్లాసులు ఉంటుంది, మిగతా 2 రోజులు హాలిడేస్ ఉంటుంది. కాబట్టి సాటర్డే వాళ్ళు ఏమన్నా మాల్స్కో ఎక్కడ బయట పోవాలనుకుంటే దానికి అరేంజ్మెంట్స్ ఉంది, పిల్లలు పోయి రావచ్చు. ఆ తర్వాత సెక్యూరిటీ అనేది అన్ని చోట్ల బయోమెట్రిక్ ఉంది. మెయిన్ గేటు, ఆ తర్వాత బ్లాక్ గేటు, తిరిగి లోపల గేట్లు 2-3 చోట్ల బయోమెట్రిక్ ఉంది. కాబట్టి సెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే క్లీన్లీనెస్ ఇవన్నీ చెప్పాలనుకుంటే హెల్త్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. మా దాంట్లో మేము ఆల్మోస్ట్ మినీ హాస్పిటల్ మరి హెల్త్ సెంటర్ ఉంది, డాక్టర్ ఉంటారు, నర్సెస్ అక్కడే ఉంటారు, మాదే అంబులెన్స్ అక్కడే ఉంది. వాళ్ళు అంటే జిమ్ ఉంది.
ఆ తర్వాత ప్లే గ్రౌండ్స్ ఉంది, సెంట్రల్ లైబ్రరీ ఉంది. నన్ను అడిగితే అన్ని వసతులు అక్కడ ఉంది కాబట్టి వాళ్ళకు ఏ రకమైన షార్టేజ్ అనేది లేదు. వాళ్ళు క్యాంపస్ నుంచి బయట పోవాల్సిన అవసరమే ఉండదు. సెక్యూరిటీ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, ఏదైనా కూడా ఆడ అంటే ఏ కొరత లేదు వాళ్ళకు. అండ్ రేవా గ్లోబల్ యూనివర్సిటీగా పేరు పొందడంలో విశ్వ సంవాద అనేది ఒక కీలకమైన అంశంగా ఉంది సార్. అంతర్జాతీయ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ప్రసంగించడం ఇవన్నీ కూడా. సో దీని గురించి ఒక మాట. పిల్లలకి డిగ్రీ ఎవరైనా ఇస్తారు. డిగ్రీతో పాటు మనం ఏం ఎక్స్పోజర్ ఇస్తాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఆ తర్వాత బియాండ్ బౌండరీస్ అంటే మన ఇండియా కాకుండా బయట ఏం జరుగుతుంది అనేది పిల్లలకు తెలియాలి. అందుకనే మేము ఎక్స్ట్రా ఇప్పుడు జియో పొలిటికల్ సెంటర్ని స్టార్ట్ చేసినాం. అంటే బయట ప్రపంచంలో ఏమేమి జరుగుతుందనేసి ఆ సెంటర్ వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ అన్ని పిల్లలకు దొరుకుతుంది ఇక్కడ. ఆ ఉద్దేశంతోనే మేము పోయిన సంవత్సరం మేము ఇండియా రష్యా డైలాగ్ ట్రాక్ 2 అనేది మేము కండక్ట్ చేసాం. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఏప్రిల్ 23-24 తేదీల్లో ఇండియా తైవాన్ డైలాగ్ అని చేస్తున్నాం. ఇది ఎందుకంటే బార్డర్ ఇష్యూలు ఎట్లుంది, వేరే కంట్రీలో ఏమేమి పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏ రకంగా ఉంది, ఇందులో మన ఇండియా ఏ రకంగా ఉంది, ఈ రిలేషన్షిప్స్ ఎట్లుంది, ఇవన్నీ కూడా పిల్లలకు తెలియాలి అనే ఉద్దేశంతో బియాండ్ బౌండరీస్ వాళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంతో చేసిన సెంటర్ ఇది. కాబట్టి ఈ ఎక్స్పోజర్ ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ డిజిటల్ వరల్డ్లో అన్నీ తెలిసినా కానీ వాళ్ళకి ప్రాక్టికల్గా తెలియాలి అనే ఉద్దేశంతో ఇట్లా కాన్ఫరెన్స్లు అంతా చేస్తాం. దానికి సపరేట్ సెంటరే ఉంది అక్కడ, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. సార్, ఒక స్టూడెంట్ వేరే స్టేట్ నుంచి కానీ వేరే ప్రాంతం నుంచి కానీ రేవా యూనివర్సిటీకి వచ్చి తను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టూడెంట్గా బయటికి వెళ్ళాలి, ఎంటర్ప్రెన్యూర్గా వెళ్ళాలి అనుకున్న, ఒక మంచి ప్లేస్మెంట్తో బయటకు వెళ్ళాలి అనుకున్నా మీరు ఏం చెప్తారు సార్ ఆ స్టూడెంట్కి? నేను ఇప్పుడు మీ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేదంతా కరెక్టా కాదా అనేది వాళ్ళు ఆడ వచ్చి చూసిన తర్వాతనే తెలుస్తుంది. ఎందుకంటే క్లీన్లీనెస్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ల్యాబ్లో లేదా క్లాస్ రూమ్లో, హాస్టల్ ఫెసిలిటీస్ ఏదైనా కూడా వాళ్ళు వచ్చి చూడడం మంచిది. అంటే ఛాలెంజెస్ నేను ఎప్పుడు కూడా రేవా యూనిక్గా ఉండాలి. ఆ తర్వాత మన పిల్లలు ఇక్కడ చదివి అంటే డిగ్రీ తీసుకుని బయటపోయిన తర్వాత బయట ఏ ఛాలెంజ్ వచ్చినా ఫేస్ చేసేట్టుగా ఉండాలి, లీడర్స్గా తయారు చేయాలి అనేది నా ఉద్దేశం. ఈ రకంగానే ఇది జరుగుతుందా లేదా అని చూడడానికి నేను ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనుకొని 8 ఇయర్స్లో 4 ఇయర్స్లో 8 సెమిస్టర్లో ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ ముందు నేను పిల్లలతో ఇంటరాక్ట్ చేస్తాను. నేను ఒక్కడే చేస్తాను. ఆ తర్వాత వచ్చి ఈ ఇనాగరేషన్ రోజు నేను పేరెంట్స్ను వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తాను, మీరు కూడా అటెండ్ కాండి ఇనాగరేషన్కి, ఎందుకంటే మేమేమి ఇక్కడ మీకు ఇనాగరేషన్ రోజు ఏమేమి ప్రామిస్ చేస్తామని మీరు చూడండి అనేసి. ఆ తర్వాత అది అయిన తర్వాత సబ్జెక్ట్ టీచరు అంటే క్లాస్ టీచరు, మెంటార్, వీళ్ళ ముగ్గురితో వీళ్ళ పేరెంట్స్ టచ్లో ఉండాలి. ఎట్ట ప్రోగ్రెస్ అవుతూ ఉందనేసి తెలుస్తుంది వాళ్ళ పేరెంట్స్కు. ఆ తర్వాత మాకు ఈ SLCM అనేసి ఉంది. అది వచ్చి ఇప్పుడు పిల్లలు ఏమన్నా ఒక క్లాసు మిస్ అయితే కూడా వాళ్ళకి మెసేజ్ పోతుంది. టోటల్గా సిస్టమ్ డ్రివన్ సిస్టమ్ ఉంది మాది. ఏం జరుగుతుంది పిల్లలది, వాళ్ళు ఏమైనా తప్పు అడ్రస్, తప్పు ఈమెయిల్, తప్పు ఫోన్ నంబర్ ఇచ్చింటే తప్ప వాళ్ళకి పోదు, కానీ లేకుంటే డైలీ పోతుంది వాళ్ళు ఏం జరుగుతుంది అనేసి. నేను ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు డిమాండ్ చేయాలి. వాళ్ళ ఫీజుతో మేము అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు డిమాండ్ చేస్తే జరుగుతుంది. అదే నేను ఎగ్జిట్ మీటింగ్లు చేసే ఉద్దేశం కూడా అదే. ఇనాగరేషన్ చేసిన రోజు అంటే 4 సంవత్సరాలు అప్పుడు ఇనాగరేషన్ చేసినప్పుడు మీకు ఏమేమి ప్రామిస్ చేసినామో అది మేము ఇవ్వగలిగామా అనేది నేను ఎగ్జిట్ మీటింగ్లో అడుగుతాను పిల్లలకి. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను నేను. ఇప్పుడు ఇది గత 12-15 సంవత్సరాలు చేస్తున్నాను నేను.
అప్పుడు నేను ఒక్కడే ఉంటాను, ఎవరు ఉండరు కాబట్టి ఓపెన్ అవుతారు పిల్లలు. ఇప్పుడు అవంతా ఏమి వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు ఆడ వచ్చేది రెండే విషయాలు, ఒకటి ప్లేస్మెంట్, ఒకటి పార్కింగ్. నేను పార్కింగ్ అంటే మా సుమారు ఈ సిటీ కాబట్టి అందరూ ఫోర్ వీలర్లో వస్తే ప్రొవైడ్ చేయడం ఇంత ఈజీగా అయినా కూడా 6 ఎకరాల్లో పార్కింగ్ వదిలినాం, వస్తారు. బస్ డిస్కరేజ్ చేస్తాం, మీరు 2 వీలర్ రావద్దండి, మీరు ట్రాన్స్పోర్ట్ యూస్ చేయండి, యూనివర్సిటీ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయండి సేఫ్గా. దాంట్లో GPS ఉంది, కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు ఏం జరుగుతుందనేసి మానిటర్ చేస్తూ ఉంటారు. ఇది సో మేము ఎంత చేయగలుగుతాం అంత చేస్తున్నాం. ప్లేస్మెంట్ విషయానికి వచ్చినప్పుడు దాంట్లో కంప్లైంట్లు ఏమంటే సీరియస్గా ఉండేవాళ్ళు ట్రైనింగ్ జరుగుతుంది, ప్లేస్మెంట్స్ కూడా ట్రైనింగ్ ఉంటుంది, దాన్ని రిజిస్టర్ చేస్తారు కానీ కొంతమంది రారు. అది వాళ్ళు రాని వాళ్ళు మాకు ప్లేస్మెంట్ కాలేదంటారు. అప్పుడు మేము అటెండ్ కాలేదు ట్రైనింగ్ అని చెప్పరు, కాకపోతే ఇంటరాక్ట్ చేసేటప్పుడు ఎగ్జిట్ మీటింగ్లో అది చెప్పగలుగుతారు. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది, ఎందుకంటే నేను ఆ లిస్ట్ కూడా ఎత్తుకొని పోతాను, వీళ్ళు ఎంతమంది రిజిస్టర్ చేసినారు, వీళ్ళు ఎంతమంది అటెండ్ అయినారు, ఎంతమంది వీళ్ళు ఇంటర్వ్యూని క్రాక్ చేయగలిగినారు, ఇవంతా ఉంటుంది కాబట్టి అది కూడా తక్కువ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.